లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశంలో పెను కలకలం రేపిన సిఏఏ చట్టం కింద తొలిసారిగా కేంద్రం 14 మంది శరణార్థులకు పౌరసత్వ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆన్లైన్లో వీరి దరఖాస్తులు ప్రాసెస్ చేసిన అనంతరం బుధవారం సర్టిఫికెట్ జారీ చేశారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా పౌరసత్వ పత్రాలను అందజేశారు. పాక్ నుంచి వచ్చిన భావన తనకు భారత పౌరసత్వం దక్కడంపై హర్షం వ్యక్తం చేసింది. నాకు ఈరోజు భారత పౌరసత్వం లభించింది, చాలా ఆనందంగా ఉన్నాను. ఇక నేను చదువు కొనసాగించవచ్చు. 2014 నేను ఇక్కడికి వచ్చాను. అప్పట్లో సిఏఏ చట్టం పాస్ అవ్వడం చూసి ఎంతో సంతోషించా. పాకిస్తాన్లో అమ్మాయిలకు చదువుకునే అవకాశాలు తక్కువ, బయటికి వెళ్ళాలంటే కష్టంగా ఉండేది. బయటకు వెళ్ళినప్పుడల్లా బురక వేసుకొని వెళ్ళే వాళ్ళం. కానీ భారత్లో పరిస్థితి పూర్తి భిన్నం. ప్రస్తుతం నేను 11వ తరగతి చదువుతున్నా, ట్యూషన్ కూడా వెళ్తున్నా అని భావన సంబరపడిపోతూ చెప్పింది. తొలి విడత పౌరసత్వ చట్టాల జారీపై హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. సిఏఏ చట్టం కింద పౌరసత్వ సర్టిఫికెట్ జారీ కార్యక్రమాన్ని హోంశాఖ నేడు ప్రారంభించింది. పౌరసత్వం పొందిన 14 మంది శరణార్థులకు నా అభినందనలు. సిఏఏ అంటే ప్రధాని మోడీ దేశానికి ఇచ్చిన హామీ అని అమిత్ షా అన్నారు. శరణార్థులకు త్వరగతిగా భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణ చేస్తూ సిఏఏను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్ట ప్రకారం 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మతపరమైన హింస కారణంగా భారత్కు వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బుద్ధిస్టు, క్రిస్టియన్ మతస్థులకు త్వరగతిగా పౌరసత్వం ఇస్తారు. అయితే మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తున్న ఈ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందంటూ అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.